హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్న కథతో కాసేపు. నేనైతే ఈరోజు ఒక మంచి రెసిపీతోనైతే మీ ముందుకు వచ్చానండి. మరి అవి ఏంటో కాదండి. మనము టీ టైంలో మనం ఏం తింటాము? బిస్కెట్స్ తింటాం కదండి. అయితే ఆ బిస్కెట్స్ని గోధుమ పిండితో మనము బిస్కెట్స్ ఏ విధంగా చేసుకోవచ్చు అనేది అయితే మనం చూద్దామండి. మరి వాటికి కూడా మనం బిస్కెట్స్ చేసుకోవడానికి కూడా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్, మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే నేను ప్రిపేర్ అయితే చేస్తున్నానండి. మరి క్విక్గా చూడండి. మనము గోధుమ పిండి బిస్కెట్స్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఫస్ట్ ఒక కప్పు గోధుమ పిండి తీసుకోవాలండి. మనము ఏ కప్తో అయితే తీసుకుంటామో ఆ కప్తోనే మనము షుగర్ పౌడర్ కూడా తీసుకోవాలి. ఇప్పుడు నేను 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నానండి. మైదా పిండి అయితే కాదు, గోధుమ పిండి. అయితే దీంతోనే మనము ఈ కప్లోనే హాఫ్ కప్ కంటే కొంచెం తక్కువ, మనం ఏ కప్తో అయితే గోధుమ పిండి తీసుకుంటామో ఆ కప్తోనే హాఫ్ కప్ కంటే కొంచెం తక్కువ ఇలాచి వేసుకొని ఒక 3-4 ఇలాచీస్ వేసుకొని మనం చేసుకోవాలి. ఎక్కువ పిండితో చేసుకుంటే ఇది జస్ట్ ఒక పావు కేజీ కంటే కూడా కొంచెం తక్కువగా ఉంటుంది. మనము హాఫ్ కేజీ 1 కేజీ అలా చేసుకున్నప్పుడు మనము కొంచెం ఇలాచీ అనేవి మనము వేసుకోవచ్చు అండి, ఎక్కువగా వేసుకోవచ్చు. అయితే నేను ఒక బౌల్ తీసుకొని ఇందులోనైతే ఈ షుగర్ పౌడర్ని అయితే నేను వేసుకుంటున్నానండి. అయితే మనము ఇప్పుడు మెయిన్గా ఇప్పుడు గోధుమ పిండి, షుగర్ తీసుకున్నాం కదండి, సాల్ట్, నెక్స్ట్ వచ్చేసి కొంచెము చిటికెడు మనకు వంట సోడా, చిటికెడు వంట సోడా కూడా కావాలండి. నెక్స్ట్ వచ్చేసి బనానా, ఎగ్. అయితే ఇవి వద్దు అనుకున్న వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. జస్ట్ గోధుమ పిండి, షుగర్ పౌడర్, కొంచెం సాల్ట్, కొంచెం వంట సోడా, గీ ఉండాలండి. ఇది కంపల్సరీ గీ ఉండాలి, లేదంటే బటర్ తీసుకోండి. ఎందుకంటే బిస్కెట్స్ అనేవి కొంచెం గుళ్ళ రావడానికి, మనకు క్రిస్పీగా రావడానికి మనకు గీ హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ బటర్ కూడా చాలా హెల్ప్ చేస్తుందండి. అయితే ఎవరైతే బనానా తింటారో, ఎగ్, కొంతమంది ఎగ్ స్మెల్ వస్తుంది అనుకుంటారు, కానీ స్మెల్ ఏం రాదండి. మనము ఇది చూడండి, ఇక్కడ మనం ఇది మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు మనము బనానా కూడా వేసుకోవాలండి. చూడండి, మనము 1 బనానా అయితే 1 వేసుకోవచ్చు, లేదు మనం కొంచెం తక్కువ వేసుకోవాలంటే తక్కువ కూడా వేసుకోవచ్చు. చూడండి, నేను 1 బనానా దీనిని మనము మిక్సీ పట్టుకోవాలండి. 1 ఎగ్ 1 బనానా ఇది మనం తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. నేను మిక్సీ పట్టాక నేను మీకు చూపిస్తానండి. చూసారు కదండి, ఇలా నేను మిక్సీ అయితే పట్టాను. ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేయాలంటే కొంచెం ప్రక్కకు పెట్టేస్తున్నాను. ఒక బౌల్ తీసుకొని దీనిలో మనం ఏదైతే షుగర్ పౌడర్ చేసుకుంటామో ఆ పౌడర్ని వేసేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి మనము గోధుమ పిండిని కూడా యాడ్ చేద్దామండి. నెక్స్ట్ కొంచెం లిటిల్ బిట్ వంట సోడా వేద్దామండి. కొంచెము లైట్గా, మనం ఇప్పుడు వంట సోడా ఎంత అయితే వేసామో అంతే మనము సాల్ట్ వేద్దాం. ఇప్పుడు మనము దీన్ని చక్కగా మిక్స్ చేసుకోవాలండి. అయితే ఫస్ట్ మనం ఏమేమి వేసామంటే షుగర్ పౌడర్, గోధుమ పిండి వేసామండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కొంచెం సాల్ట్ వేసాము, లిటిల్ పించ్ మనము వంట సోడా వేసుకున్నాము. ఇంకా ఇప్పుడు మనం ఏదైతే మిక్సీ పట్టుకున్నామో చూడండి, బనానా, ఎగ్, ఇది ఫ్లేవర్ బాగుంటుందండి. ఫస్ట్ అయితే మనము బనానా, ఎగ్ మిక్సీ చేసుకున్నాం కదండి, దాంతోనే ఈ పిండి అంతా కూడా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనము కొంచెము గీ వేసుకోవాలండి. గీ వేస్తున్నాను. ఇది మనము ఏమి వేడి చేయని అవసరం లేదండి, ఇది రూమ్ టెంపరేచర్లోనే ఉంది గీ. సో నేను 4 స్పూన్స్ గీ వేస్తున్నానండి. ఓకే, ఇంత సరిపోతుంది. ఇంకా ఇదంతా కూడా చక్కగా నేనైతే మిక్స్ చేసి మీకు చూపిస్తాను. చూడండి, ఇప్పుడు మనము ఈ పిండి అంతా కూడా ఇలా కలిపేసుకొని మనం ఒక 10 మినిట్స్ ఇలా మనము చపాతీ పిండి ఎలా కలుపుతామో
అలా కలపాలండి. కలిపి ఒక 10 మినిట్స్ దీంట్లో కొంచెము ఇలాచీ వేసానండి, కొంచెం ఇలాచీ పౌడర్. మనము నేను షుగర్ మిక్సీ చేసుకునేటప్పుడు వేయలేదండి, నా దగ్గర సపరేట్గా ఇలాచీ పౌడర్ నేను మిక్సీ పట్టుకొని పెట్టుకుంటానండి, అది నేను వేశాను. మీరైతే షుగర్లోనే 4-5 ఇలాచీలు వేసేసి ఇంకా అలా మిక్సీ చేసుకొని వేసేసుకోండి. ఇప్పుడు చూడండి, ఇలా చేశాక ఒక 10 మినిట్స్ మనము అలా ప్రక్కన పెట్టేద్దాం. ఇంకా అది మంచిగా సాఫ్ట్గా అవుతుందన్నమాట. ఓకేనా అండి? ఇలా 10 మినిట్స్ తర్వాత ఇప్పుడు 10 మినిట్స్ అయిపోయిందండి. ఇంకా దీన్ని మనం ఏం చేయాలో చూపిస్తాం. అయితే దానికంటే ఫస్ట్ మనము కడాయి పెట్టుకొని ఆయిల్ పెట్టుకోవాలి. ఎక్కువ వేసుకోవద్దండి, ఆయిల్ తక్కువే వేసుకోవాలి. చూడండి, ఇంకా ఇక్కడ ఆయిల్ మీడియంలో పెడుతున్నాను. ఇంకా ఇప్పుడు ఇది హీట్ అవుతుంది, మనం వెయిట్ చేయకుండానే మనం చేసేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు మనం ఇంత చపాతీ కంటే కొంచెం పెద్ద ముద్ద తీసుకోవాలండి. ఇలా ఇంకా దీన్ని చక్కగా రౌండ్గా చేసుకొని మనం ఇలా గోధుమ పిండి ఒక చిన్న బౌల్లో తీసుకొని ఇలా డిప్ చేసుకోవాలండి. ఇలా చేసుకొని మనము చేయడమే అన్నమాట. చూడండి, ఇలా మనము బిస్కెట్స్ చేయడానికి ఒక గ్లాస్ అయినా లేకపోతే ఇలా నైఫ్ అయినా తీసుకోవాలండి. ఒక నైఫ్ మనం కట్ చేసుకోవడానికి అనమాట. మనకి మన షేప్లో కావాలా, రౌండ్ కావాలా, ఇంకా స్టార్ షేప్లో కావాలా, ఎలాగైనా మనం చేసుకోవచ్చు అండి. వాటికి మోల్డ్స్ ఉంటాయి. అయితే మరీ పల్చగా చేయొద్దు, అలానే లావుగా కూడా చేయొద్దండి. మరీ పల్చగా చేయొద్దు, మరీ లావుగా చేయొద్దు. చూడండి, ఇప్పుడు దీనిని మనము ఇలా 4 సైడ్స్ కట్ చేసుకోవాలండి. మళ్ళీ దీన్ని మనము అదే పిండిలో మిక్స్ చేసుకోవచ్చండి, వేస్ట్ అయితే కాదు. చూడండి, మనకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చేసుకోవచ్చండి. చిన్నగా కావాలా, పెద్దగా కావాలా, ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చండి. చూడండి, ఇంకా ఇప్పుడు ఇలా నెక్స్ట్ మనకు ఎంత సైజు కావాలో అంత సైజు ఇలా అన్నమాట. చూడండి, ఇలా మనము చేసుకోవచ్చండి. చూడండి, ఇందులో వేస్తున్నాను. ఇంకా ఇలానే అన్నీ కూడా చేసుకోవచ్చు. మనం రౌండ్గా అయితే రౌండ్గా కూడా చేసుకోవచ్చు. మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చు అండి. ఇలా కంప్లీట్గా అన్నీ వేసుకొని మనమైతే చేసుకుందాం. చూడండి, మనం ఒక్కటి చేస్తే ఇన్ని అయినాయి, ఇంకా అలా చాలా చేసుకోవచ్చు. చూడండి, అన్నీ మనము చేసేసుకున్నాము. నేను కొన్ని
రౌండ్గా కూడా చేశానండి. చూడండి, రౌండ్గా చేశాను, కొన్ని స్క్వేర్ షేప్లో చేశాను. ఇంకా ఇవి ఇప్పుడు మనము డీప్ ఫ్రై చేసుకోవడమే. ఆయిల్ హీట్ అయిందా లేదా చూద్దామండి. ఓకే, అయింది. చూడండి, ఇవి చిన్నవే కాబట్టి కొంచెం ఆయిల్ తక్కువే వేసుకుంటే బాగుంటుందండి. చూడండి, హైలో పెట్టొద్దండి, కొంచెం మీడియం ఫ్లేమ్లోనే పెట్టి చేసుకుంటే లోపల కూడా చక్కగా కుక్ అవుతుందండి. చాలండి. చూడండి, కలర్ ఎంత తొందరగా వస్తుంది. ఇంకా కొంచెం ఇటువైపు కూడా కావాలి. ఫస్ట్ టైం అంటే మనం ఆయిల్ పెట్టగానే వేసినాయి, మనం ఆయిల్ పెట్టుంటాం కాబట్టి కొంచెం తొందరగా బ్రౌన్ కలర్ వస్తాయండి. నెక్స్ట్ ట్రిప్లో వేసేవి ఇంకా తొందరగా ఈ కలర్ రావండి. చూడండి, ఒక 2-3 మనం వేసాం కదా, ఇలా చూడండి ఈ కలర్ వచ్చేసాయి. ఇంకా ఇప్పుడు తీసేస్తున్నా అండి. చూడండి, నెక్స్ట్ ట్రిప్ ఇలా వేసుకోవాలి. ఇంకా అలానే మనం ఇవన్నీ కంప్లీట్గా అయిపోయే వరకు మనం ఇలానే చేసుకోవాలండి. ఓకేనా అండి. ఇవి మనం చేశాక నేను అన్నీ కంప్లీట్ చేశాక మీకు చూపిస్తాను ఎలా వచ్చాయండి. చూసారు కదండి బిస్కెట్స్. చూడండి, ఇలా రౌండ్ షేప్లో చేసుకోవచ్చు, స్క్వేర్ షేప్లో చేసుకోవచ్చు, మనం ఎలా అంటే అలా చేసుకోవచ్చు అండి. చిన్నపిల్లలు అయితే కనుక చాలా రకాల మనకు మోల్డ్స్ ఉంటాయండి, బయట మనకు అందుబాటులో ఉన్నాయి. మీరు అవి తీసుకొని వాటితోనైనా మీరు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో చేసుకోండి. పిల్లలు విసిగించకుండా తింటారండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి. ఇవి చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు కూడా తినొచ్చు. ఇంకోటి ఏంటంటే గీ కొంచెం తక్కువ వేసుకుంటే మనకు కొంచెం గట్టిగా వస్తాయి. మరి అది ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మైదాతో చేస్తే కూడా మనకు గట్టిగా అంటే కొంచెము క్రిస్పీగా రావాలన్నా మీరు మైదాతో చేసుకుంటే కూడా వస్తాయండి. లేదంటే గోధుమ పిండితో ఇంకా పల్చగా, ఇప్పుడు నేను చూడండి ఇంత చేశాను కదా, చూడండి మందం, ఇంకా మీరు పల్చగా చేసుకుంటే కూడా నెయ్యి కొంచెం తక్కువ చేసి అలా చేసుకుంటే కూడా కొంచెం గట్టిగా వస్తాయండి. ఇవైతే అందరూ తినొచ్చు. ఇప్పుడు నేను చేసిన ఈ బిస్కెట్స్ అయితే ప్రతి ఒక్కరూ తినొచ్చండి, చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు కూడా తినొచ్చండి. ఎందుకంటే మెత్తగా ఉంటాయి, తిన్నా ఏ ప్రాబ్లం ఉండదు. సో నేను అందుకని ఇది ఇలా చేశానండి. మరి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ టైంలో మనము స్నాక్స్గా ఇవి తినొచ్చండి. 2 బిస్కెట్స్ తిని టీ తాగొచ్చు. ఎవరైనా వస్తే కూడా మనం క్విక్గా చేసి పెట్టొచ్చండి ఇవి. సో మీరు కూడా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా అండి. మరొక మంచి రెసిపీతో మేము ముందుంటానండి. బాయ్ అండి.